వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. సో మొదటి రోజు ఎలాంటి అవతారంలో అమ్మవారు మనకు కనిపిస్తారు, పాటించవలసిన నియమాలు, పఠించవలసిన మంత్రాలు, ఆచరించవలసిన నియమాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అసలు అంగరంగ వైభవంగా, అసలు ఎంత కోలాహలంగా ఉంటుందో ఈ 9, 10, 11 రోజుల పాటు చెప్పక్కర్లేదు. సో నవరాత్రుల్లో భాగంగా మొదటి అవతారం, పాటించవలసిన నియమాలు, పఠించవలసిన మంత్రాలు, అలాగే ఆరాధించాల్సిన విధానం గురించి తెలుసుకుందాం గురుగారు. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంవత్సరంలో 6 ఋతువుల్లో వసంత ఋతువుకి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉంటుందో శరదృతువుకి కూడా అంతే ప్రాధాన్యత, ప్రాముఖ్యత. మీరు గమనించుకున్నట్లయితే చల్లటిదనం తగ్గిపోయి వెచ్చదనం అప్పుడే ప్రవేశిస్తుంది నవరాత్రులకి, వసంత నవరాత్రుల్లో. అలాగే తేమ అంతా తగ్గిపోయి ఒక చల్లటి వాతావరణంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ శరన్నవరాత్రుల్లో. కాబట్టి మనసంతా ఆహ్లాదకరంగా ఈ 2 ఋతువుల్లోనే ఎక్కువగా ఉంటుంది. గమనించండి, వసంత నవరాత్రులకి, శరన్నవరాత్రులకి. ప్రధానంగా ఈ శరన్నవరాత్రులు ఉన్నప్పుడు మనం చూసుకుంటే అమ్మవారి యొక్క ఆరాధనే చాలా విశేషంగా కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా భారతదేశం యావత్తు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అంటే అందరూ కూడా ఈ శరన్నవరాత్రుల్ని విశేషంగా చేసుకుంటారు. ప్రకృతి, పురుషుడు, శక్తి, చైతన్యం అంతా కూడా ఈ అమ్మవారిలోనే ఉంది. మీరు గమనించుకుంటే ఈ సృష్టి అంతా సృష్టించింది బ్రహ్మ అనుకుంటారు, కానీ ఆ బ్రహ్మను సృష్టించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించిందే ఆ అమ్మవారు. అంటే అంతా చైతన్యము ఉంది అంటే శక్తి స్వరూపం. మీరు గమనించుకుంటేనమ్మా ఒక మహత్యం ఎప్పుడు కూడా కనబడుతుంది ఈనాటికి కూడా. గురుగారు, మీరు ఏ పురుష దేవుడి యొక్క చిత్రపటాన్ని తదేకంగా ఒక్క 2 నిమిషాల పాటు తదేకంగా చూస్తే అందులో మళ్ళీ స్త్రీమూర్తే కనబడుతుంది. అంటే ప్రసన్నంగా అమ్మవారి రూపమే. అంతెందుకు గురుగారు, ఇప్పుడు చిన్న పిల్లల్ని ఇప్పుడు గెటప్ వేసేటప్పుడు కూడా, దేవుళ్ళ గెటప్ వేసేటప్పుడు ఆడపిల్లలకే మగ దేవుళ్ళ గెటప్ వేయడం మనం చూస్తాం. అంటే ఆ పరిపూర్ణత అప్పుడే వస్తుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీ శక్తి అంతా కూడా ప్రపంచవ్యాప్తమయ్యింది. శక్తి అంతా అమ్మవారి రూపమే. కాబట్టి ఈ శరన్నవరాత్రికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. అయితే భారతదేశం అంతటా కూడా అమ్మవారిని వివిధ రూపాలలో, వివిధ ఆచారాలలో కొలుస్తారు. సాధారణంగా మనకు నార్త్ సైడ్ చూసుకుంటే శైలపుత్రి, చంద్రఘంట, ఇలా అమ్మవారి నామాలు. మన తెలుగు వాళ్ళు చేసుకునేటువంటి ఆధారంగా చేసుకునేది విజయవాడ కనకదుర్గమ్మ మరియు శ్రీశైల భ్రమరామిక. కాబట్టి ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి దేవతని ఆధారంగా చేసుకొని ఆరాధన చేస్తుంటారు. కానీ మన తెలుగు వాళ్ళందరికీ కూడా సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క సంబంధించినటువంటి విశేషమే. అందున ప్రధానంగా మొట్టమొదటి రోజు ఈ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో మనం కొలుస్తాం. ఈ బాలా త్రిపుర సుందరి అని అంటే కన్యక అని అర్థం. అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి మొదలుకొని 16 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నటువంటి దేవతా రూపం. ఈ అమ్మవారి వర్ణన మనకు లలితా సహస్రనామంలో, త్రిపుర సుందరి విశిష్టతలో మనకు చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ అమ్మవారు ఎంతటి శక్తిమంతురాలు అని అంటే, చూడ్డానికి పేరులో బాల అని ఉంది, కానీ మహామహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారిని ఉపాసిస్తే ముఖ్యంగా కలిగేది ప్రశాంతత. పనులలో ఆటంకాలు తొందరగా తొలగిపోతాయి. ముఖ్యంగా అస్థిరత, కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారు నిగూఢమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నామని సందిగ్ధంలో ఉంటుంటారు కదా, అదంతా కూడాను మబ్బులాగా తేలిపోయి కరెక్ట్ డెసిషన్స్కి వచ్చేసేస్తారు ఈ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల. ఈ అమ్మవారి శక్తి ఎంతటిదంటే
భండాసురునికి సంబంధించినటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతనికి 30 మంది సంతానము. ఈ 30 మందిని సంతానాన్ని అర్ధచంద్రాకార బాణముతో ఒకేసారి సంహరించినటువంటి శక్తిమంతురాలు ఈ అమ్మవారు. కాబట్టి మొట్టమొదటి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో కొలుచుకోవాలి. లేత గులాబీ రంగు వర్ణము అమ్మవారికి అలంకరణ చేయాలి. అలాగే లేత గులాబీ రంగు వస్త్రాన్ని ధరించాలి. లేత గులాబీ రంగు గాజులు, మట్టి గాజులు ధరించాలి. ధరించి అమ్మవారిని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటి రోజు కాబట్టి చాలామందికి సందిగ్ధత, ముందు అమావాస్య మరియు సూర్యగ్రహణం వేరే ప్రాంతంలో కనబడుతుంది, మన భారతదేశంలో కనబడదు. మరి ఇటువంటి సమయంలో మరి ఎప్పుడు పటాలు శుభ్రపరచుకోవాలంటే సోమవారం ఉదయం 3 గంటలకల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రము, పూజా మందిరం శుభ్రము, చిత్రపటాలన్నీ కూడా శుభ్రపరచుకొని ఇక ఉదయం సూర్యోదయం అవుతుండగా దీపారాధన చేసి చక్కగా పూజ అనేటువంటిది ప్రారంభించుకోవచ్చు. ఆ సోమవారం రోజున ఉత్తరా నక్షత్రం ఉంది, వీలైతే ఆ నక్షత్రంలోనైనా ప్రారంభించవచ్చు. లేదు సాయంకాలం సంబంధించి హస్తా నక్షత్రం అనేటువంటిది ఉంటుంది, ఆ రోజునైనా కానీ ఈ సంబంధించినటువంటి అమ్మవారి ఉపాసన ప్రారంభించవచ్చు. సాధారణంగా చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు కూడా ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా చేస్తారు. కలశం పెట్టుకోవాలి గురుగారు, ప్రతి ఒక్కరు నియమం ఉందా? కలశం పెట్టుకోగలిగే శక్తి ఉండి కలశం పెట్టుకుంటే 3 కాలాల్లో అమ్మవారికి ప్రధానంగా ఒక కాలంలో షోడశోపచార విధానంగా పూజ చేసిన, మిగతా 2 కాలాల్లో పంచోపచార విధానంగా పూజ చేసుకొని ఇక సూర్యోదయం ప్రభృతి ఈ సంబంధించినటువంటి అఖండ దీపారాధన 9 రోజుల పాటు చేయవచ్చు. లేదా ఈ కలశం పెట్టుకున్నప్పుడు సూర్యోదయం ప్రభృతి సాయంత్రం ప్రదోషకాలం పూజ సమయం అయ్యేంత వరకు కూడాను దీపారాధన వెలిగి ఉండేటట్లుగా చూడాలి. ఇది ప్రధానంగా. కలశం పెట్టుకుంటే కలశంలోనే అమ్మవారి ఆవాహన చేయాలి. లేదు కలశం పెట్టుకునే ఆచారం లేదంటే చిత్రపటము కానీ లేదా చిన్నపాటి విగ్రహ ప్రమాణాన్ని అయినా కానీ తీసుకొని ఆ విగ్రహాన్ని అయినా కానీ మొట్టమొదటి రోజు పూజ చేసేటప్పుడు 9 రోజులు పూజ చేస్తాము అనుకుంటేనే మొట్టమొదటి రోజు పూజ ప్రారంభించండి. ఓకే. ఎందుకంటే మొట్టమొదటి రోజు పూజ ప్రారంభించినప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ఇక 9 రోజుల వరకు ఇంకా మళ్ళీ ప్రాణప్రతిష్ఠ అంటూ ఉండదు. 9 రోజులకి ఒకేసారి ప్రాణప్రతిష్ఠ చేస్తాం, మళ్ళీ ఆఖరణ ఉద్వాసన చెబుతాం. ఈ 9 రోజుల పాటు మంత్రాలు అవే మారుతాయి కదా గురుగారు? 9 రోజుల పాటు అమ్మవారి అవతారాలు మారుతాయి, పూజించవలసినటువంటి పఠించవలసినటువంటి శ్లోకాలు మారుతాయి, నైవేద్యాలు మారుతాయి. అలాగే సంబంధించినటువంటి విధానంగా మనం చేసుకోవాలి. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఈ రోజున బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనస్సు కేంద్రీకరించి ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరి అయి నమః, లేదా ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః, లేదా ఓం ఐం హ్రీం శ్రీం బాలాయై నమః అంటూ బాల అంటే బాలిక రూపంలోనే అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ చేస్తే కనుక ఆ రోజు విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆ రోజున పూజ చేసుకున్న తర్వాత ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లని 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపల బాలికల్ని పిలిపించి చక్కగా వాళ్ళ కాళ్ళకి పారాని రాసి చక్కగా పసుపు అవన్నీ రాసి అమ్మవారి రూపంగా గంధము అవన్నీ ఇచ్చి ఆ అమ్మవారినే చూస్తున్నట్టుగా భావన చేస్తే అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పుష్పాలతో ఆ బాలిక పాదాల దగ్గర పూజ చేయడం. ఏది ఎప్పుడు చేసుకోవాలి? మన ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చేయాలి. చేసి అమ్మవారికే హారతి, అమ్మవారికే వస్త్రంలో పండ్లు నైవేద్యం. అంటే అక్కడ బాలికకి చేస్తున్నట్టు లేదా మన ఇంటి పక్కలో ఉన్నటువంటి అమ్మాయికి చేస్తున్నటువంటి భావన కాకుండా సాక్షాత్తు అమ్మవారే బాల అనేటువంటి రూపంలో పిలుచుకొని ఆ అమ్మవారిని అందులో ఆ బాలిక రూపంలో చూసుకుంటూ చేయాలి. చేసి చక్కగా పుస్తకములు కానీ అలాగే వస్త్రములు కానీ పండ్లు కానీ ఆ బాలికకు చిన్నపిల్ల అయితే ఆడుకోవడానికి ఇష్టపడేటువంటి వస్తువులు ఆట బొమ్మలు కానీ ఇవ్వవచ్చు. ఇచ్చి ఆ బాలిక ఆశీర్వచనం తీసుకుంటే నిజంగా చెప్తున్నానమ్మా, ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కలుగుతుంది. అంతేకాకుండా బాలా త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారు ఎంతటి విశిష్టత అంటే, ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసి శక్తిని పొందినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి స్థితి లయకారకాలకి కారకులయ్యారు. ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన చేసి విశేషమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటిది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. బాలా ఉపాసకులు ఆయన.
ఆయన చనిపోతే ఆయన యొక్క చితిమంటల్లోంచి బాలా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపం కనిపించిందట, ఆ యొక్క ఆచ్ఛాదన రూపంగా. అంటే ఆయన మధ్యాహ్నం పూట నిద్రపోయే సమయంలో ఉంటే ఆ ఇంట్లో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ ఉండేదట. ఎవరైనా ఆయన కోసం వస్తే నాన్నగారు లేరండి, ఇంట్లో పడుకున్నారు లేదా బయటికి వెళ్ళారని చెప్పి ఒక చిన్న బాలిక రూపంలో చెప్పిపోయేదట. సాయంత్రం పూట వచ్చి మేము మధ్యాహ్నం వచ్చామండి, మీ అమ్మాయి వచ్చి చెప్పింది ఎవరు లేరు పడుకున్నారు అని చెప్పేసేసానంటే మా ఇంట్లో ఉన్న నా పిల్లలకి పెళ్లిళ్ళు చేశానే అని చెప్పి ఆలోచన చేసి తర్వాత ఆలోచించుకుంటే సాక్షాత్తు అమ్మవారంటే ఆ ఇంట్లో నీడలా వెంటాడి తిరుగుతుంది. అంత శక్తివంతురాలు, అంత రక్షిస్తుంది అమ్మవారు. ముఖ్యంగా మన యొక్క సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయము త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వరి బాలా త్రిపుర సుందరి రూపంలోనే మనం కొలుస్తాం. అక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరి బాలా రూపంలోనే కొలుస్తాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు వీలైతే త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు అక్కడే బాలా త్రిపుర సుందరి రూపంలో వెలిసింది. ఆ రోజున వీలైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి, తప్పకుండా మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ సంబంధించినటువంటి ఆశ్వీజ పౌర్ణమి అక్టోబర్ 6వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో వాంఛ కల్పలత సిద్ధి హోమం, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలనే సదుద్దేశంతో వాంఛా కల్పలత సిద్ధి హోమం అనేటువంటిది. అలాగే ఈ సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది గురువు కూడా మారబోతున్నాడు. అక్టోబర్ 10వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుబలం పెరిగి మీ ఇంట్లో శుభ కార్యాలు జరగాలి, శుభ సంకల్పం, మీ యొక్క శుభ సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో కూడా ఈ యొక్క బృహస్పతి హోమం అనేటువంటిది కూడా జరిపించడం జరుగుతుంది. వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి సంతానం కోసం, దాంపత్య సమస్యలు, అనారోగ్య సమస్యల నివారణకు కూడా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. గురుగారు, మేము తెలిసి తెలియకుండా ఇన్ జనరల్గా మీ అనుభవంలో మీరు చేసిన మిస్టేక్స్ ఏమైనా, ఫస్ట్ డే మేము ఏమైనా చేస్తే ఇక నుంచి ఇది చేయకండి అని ఒక మాట అంటే, ఇక నుంచి అయినా కానీ ఈ అమ్మవారిని భక్తిగా కొలుచుకోవాలమ్మా. ఈ 9 రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకూడదు. విశేషంగా ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతార స్వరూపంగా ఉన్నటువంటి మొదటి రోజున తుమ్మి పూలతో అర్చన చేస్తే చాలా అమ్మవారు అనుగ్రహిస్తుందట. చాలా చిన్నగా ఉంటుంది. అమ్మవారి అష్టోత్తరాలు విడిగా ఉంటాయా గురుగారు? బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు ఉంటాయి, చక్కగా చేసుకోవచ్చు. చక్కగా నామాలు చదువుకోవచ్చు. బాలాష్టకం ఉంటుంది, అది చదువుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది చేసే తప్పేంటారంటే అమ్మవారిని మాత్రమే ఉపాసన చేస్తారు, అయ్యవారిని ఉపాసన చేయరు. ఈశ్వరుని ఖచ్చితంగా ఈ రోజున తలుచుకోవాలి. ఈ రోజనే కాదు, 9 రోజుల పాటు ఈశ్వరోపాసన చేస్తే అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా లభిస్తుంది. ఎందుకంటే అర్ధనారీశ్వర స్వరూపం కదమ్మా. మనం ఒక తత్వాన్నే పూజిస్తున్నాం. సంపూర్ణ తత్వాన్ని పూజించి సంపూర్ణ దేవతానుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేయాలి. అందుకనే పరమేశ్వర ఆరాధన కూడా చెయ్యాలి. అమ్మవారిని ఆవాహన చేసినప్పుడు పరమేశ్వరుని కూడా మనం తప్పకుండా ధ్యానంతో ఆవాహన చేసుకోవాలి. శివ సహస్రనామ పారాయణం కూడా ప్రదోష కాలంలో చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.